హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈజ్ మ్యాటర్ ప్యూర్ అరౌండ్ అస్. ప్యూర్. ఈ చాప్టర్ అనేది మనకి 9th క్లాస్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసే కొన్ని టాపిక్స్ అనేవి ఏపీ టెట్కి రిలేటెడ్ ఫిజికల్ సైన్స్ చేస్తున్నాను. సో ఇది మన కెమిస్ట్రీలో ఉన్న టాపిక్, ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్. సో ఫస్ట్, ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్చర్. సో ఈ రెండిటికి వేరియేషన్ చూడాలి. ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై ప్యూర్ సబ్స్టెన్స్? ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సబ్స్టెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్, సింగిల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్, ఆ సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంటే దాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం. సింగిల్ టైప్. ఓకే, అదే 2 or more టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మిక్చర్ అయి ఉంటే దాన్ని కలిసి ఉంటే దాన్ని మిక్చర్ అంటాం. సింగిల్ సబ్స్టెన్స్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే సింగిల్ టైప్ ఆఫ్ కాంపోనెంట్, సింగిల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ కంబైన్ అయి ఉంటే దాన్ని ప్యూర్ అంటాము. 2 or more సబ్స్టెన్సెస్ కంబైన్ అయి ఉంటే దాన్ని మిక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్యూర్ సబ్స్టెన్స్కి మనం ఐరన్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మిక్చర్కి ఎనీ మిక్చర్ లైక్ సీ వాటర్ అవ్వచ్చు, మినరల్స్, సాయిల్, మినరల్స్ ఏవైనా చెప్పచ్చు. సో ఐరన్ ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ని తీసుకుంటే ఐరన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఐరన్ కంబైన్ అయి ఉంటాయి. ఓన్లీ ఐరన్ ఒక్కటే కలిపి ఉంటుంది. ఐరన్ మొత్తం ఐరన్ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. అదే మిక్చర్ తీసుకుంటే 2 types, అంటే సాయిల్ తీసుకున్నారనుకో, ఇప్పుడు సాయిల్లో మనకి శాండ్, వాటర్, సో అవన్నీ మిక్స్ అయి ఉంటాయి. మినరల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కాంబినేషన్ ఉంటాయి కాబట్టి మినరల్ సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో అందుకనే వీటిని మనం మిక్చర్కి ఎగ్జాంపుల్స్గా చెప్పాం. అండ్ ప్యూర్ సబ్స్టెన్స్కి ఎనీ ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకోవచ్చు. ఐరన్, కాపర్, హైడ్రోజన్, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ అంటే ఏంటి? నెక్స్ట్, మిక్చర్స్ ఆర్ డివైడ్స్ ఇంటూ 2 types. ఒకటి హోమోజీనియస్ మిక్చర్ అండ్ అనదర్ వన్ ఈజ్ హెట్రోజీనియస్ మిక్చర్. మిక్చర్స్లో మనకి 2 types ఉంటాయి, హోమోజీనియస్ ఒకటి, హెట్రోజీనియస్ ఒకటి. సో హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే, సో యూనిఫామ్గా ఉంటుంది. అంటే మనం ఒక మిక్చర్ తీసుకుంటే సో అందులో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. అందులో ఉన్న సబ్స్టెన్స్ అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. సో అది యూనిఫామ్. హెట్రోజీనియస్ అంటే నాన్ యూనిఫామ్, అంటే అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాంట్ బి సపరేటెడ్. ఈ హోమోజీనియస్ మిక్చర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయిపోయాక సో వాటిని సపరేట్ చేయడం కష్టం. సో అందుకే హోమోజీనియస్ మిక్చర్స్ అనేవి సపరేట్ చేయలేం. అదే హెట్రోజీనియస్ అయితే సపరేట్ చేయగలం. నెక్స్ట్, హోమోజీనియస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి, అంటే అవి మారవు. హెట్రోజీనియస్ అంటే అన్స్టేబుల్గా ఉంటాయి. హోమోజీనియస్ అంటే నాట్ విజిబుల్. సో హోమోజీనియస్ మిక్చర్స్లో ఉన్న పార్టికల్స్ మనం అంత ఎగ్జాక్ట్గా విజిబుల్ కనిపించదు. హెట్రోజీనియస్లో అయితే విజిబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హోమోజీనియస్కి ఏం తీసుకోవచ్చు అంటే సాల్ట్ వాటర్ తీసుకోవచ్చు. సాల్ట్ వాటర్ రెండు మిక్స్ అయిపోతాయి, మనకి అప్పుడు సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని హోమోజీనియస్ సొల్యూషన్ అంటాం. అదే హెట్రోజీనియస్ అయితే శాండ్ ప్లస్ వాటర్. వాటర్లో శాండ్ అనేది డిజాల్వ్ అవ్వదు, సో కింద డౌన్లో సెటిల్ అయిపోతుంది కాబట్టి సో దీన్ని హెట్రోజీనియస్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే solute, solvent.
సొల్యూట్ సాల్వెంట్ కలిస్తే మనకి సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒక సొల్యూషన్లో మనకి సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. సో ఈజీగా చెప్పాలంటే సొల్యూట్ అంటే ఏది స్మాల్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ ఏం తీసుకుంటున్నామో అది సొల్యూట్ అనుకోవచ్చు. సాల్వెంట్ అంటే లార్జ్ క్వాంటిటీని సాల్వెంట్ అనుకోవచ్చు. ఓకే, సొల్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటరే తీసుకోండి. సాల్ట్ వాటర్లో వాటర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? సాల్ట్ వాటర్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది సాల్వెంట్, సాల్ట్ అనేది సొల్యూట్. సో తక్కువ క్వాంటిటీ ఏం తీసుకుంటున్నామో అది సొల్యూట్ అవుతుంది, ఎక్కువ క్వాంటిటీ ఏం తీసుకుంటున్నామో అది సాల్వెంట్ అవుతుంది. నెక్స్ట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లో మనకి ఎక్కువ రిపీటెడ్గా వచ్చేవి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ పైనే ఎక్కువ బిట్స్ వస్తాయి. ఫిజికల్ చేంజ్ అంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. ఎటువంటి న్యూ సబ్స్టెన్స్ అనేది ఇక్కడి నుంచి ఫామ్ అవ్వదు. కెమికల్ చేంజ్ అంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ తీసుకున్నాం అనుకో, ఒక గ్లాస్ తీసుకొని దాన్ని బ్రేక్ చేసాం అనుకో, బ్రేక్ చేసాక కూడా మనకి ఏమొస్తుంది? ఆ గ్లాస్ పీసెస్ అనేవి వస్తాయి. అంటే కొత్తగా మనకి ఇక్కడ సబ్స్టెన్స్ అనేది ఏమీ ఫామ్ అవ్వలేదు. అదే కెమికల్ చేంజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఓకే, ఐరన్ రస్ట్ అయ్యాక మనకి బిఫోర్ రస్టింగ్ ఓన్లీ ఐరన్ కాంపోనెంట్ ఉంటుంది. సో రస్ట్ అయ్యాక మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, Fe2O3గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఐరన్ అనేది సింగిల్గా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత కెమికల్ చేంజ్ ఏమవుతుంది? అది ఆక్సిజను వాటర్తో ట్రీట్ అయినప్పుడు Fe2O3గా ఫామ్ అవుతుంది కదా. సో కెమికల్ చేంజ్లో మనకి ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. ఫిజికల్ చేంజ్లో సేమ్ అదే సబ్స్టెన్స్ అనేది ఉంటుంది కాబట్టి నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. సో ఇలా ఈజీగా మనం ఫిజికల్ చేంజ్ని కెమికల్ చేంజ్ని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ చేంజ్ అనేది టెంపరీగా ఉంటుంది. ఓకే, ఫిజికల్ చేంజ్ అనేది టెంపరీగా ఉంటుంది అండ్ రివర్సబుల్. కెమికల్ చేంజ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది అండ్ ఇర్రివర్సిబుల్, అంటే రివర్స్లో అది జరగదు, అది మళ్ళీ దాన్ని మనం సృష్టించలేము. సో కెమికల్ చేంజ్ అనేది పర్మనెంట్, ఫిజికల్ చేంజ్ అనేది టెంపరీ అండ్ రివర్సబుల్. సో ఇలా ఫిజికల్ చేంజ్కి కెమికల్ చేంజ్కి మనం ఈజీగా డిఫరెన్స్ అనేది చెప్పచ్చు. ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ నుంచి ఎక్కువ బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ టాపిక్లో ఇంకా కొన్ని సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి, అండ్ సస్పెన్షన్, కొలాయిడల్ సొల్యూషన్, టిండాల్ ఎఫెక్ట్ అవి ఉన్నాయి. సో ఆ టాపిక్స్ అన్నీ కలిపి నెక్స్ట్ ఇంకో వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. మీకు ఇంకా ఏమైనా వీడియోస్, ఏమైనా టాపిక్ డౌట్ ఉంటే ఏపీ టెట్కి రిలేటెడ్ ఫిజికల్ సైన్స్లో, సో మీరు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఆ పర్టికులర్ వీడియోస్ దాని రిలేటెడ్ బిట్స్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.